నమ్మితే జీవితం నాశనమే. బెట్టింగ్ యాప్స్ ఆ సెలబ్రిటీ బెట్టింగ్ యాడ్ చేసింది, ఫలానా యాంకర్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసింది. ఇప్పుడు వీళ్ళంతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. గత 3-4 రోజుల నుంచి ఇది వింటున్నాం. బెట్టింగ్ యాప్స్తో ఎంతోమంది చనిపోయారు. ఇంతకీ బెట్టింగ్ యాప్స్ ఎలా ఉంటాయి, వీటిని ఎలా గుర్తించాలి అంటే మాత్రం బెట్టింగ్ యాప్స్ రకరకాలుగా ఉంటాయి. అవి లీగలా ఇల్లీగలా అనే విషయం పక్కన పెడితే అమాయకుల నుంచి వీలైనంత వరకు డబ్బులు గుంజేయడమే వాటి పని. అంటే బెట్టింగ్ యాప్స్ని తయారు చేసే కంపెనీలకు సమాజ సేవ చేయాలనే ఉద్దేశం ఏమీ ఉండదు. సమాజం నుంచి దోచుకోవడమే వారి పని. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వ్యాపారం కాదు, దోపిడీ. ప్రజలకు ఉచితంగా ఇచ్చే గిఫ్ట్లు, ప్రైజ్ మనీ, కొత్తగా బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకునే వారికి ఇచ్చే బోనస్ పాయింట్స్, ఇవన్నీ వారు మనకు వేసే ఎర మాత్రమే. ఆ ఎరకు మనం తగులుకుంటే చేపలా మారి గేలానికి చిక్కుకుంటాం. చివరకు చేపల కూరలో ముక్కలుగా మిగిలిపోతాం. మనం రోజువారీ సెల్ ఫోన్ వినియోగంలో బెట్టింగ్ యాప్స్ని చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. సరదా కోసం ఆడుకునే మొబైల్ గేమ్స్లో అవి కూడా లెవెల్స్ దాటాలంటే డబ్బులు చెల్లించాలనే రూల్స్ ఉంటుంది. మనలో చాలామంది అక్కడ వరకు ఆడేసి వెనక్కి తగ్గుతారు. ఇంకొందరు వాటి కోసం డబ్బులు చెల్లిస్తారు. అలా డబ్బులు కట్టి ఆడడం మొదలు పెట్టడమే ఫస్ట్ స్టేజ్. వీటిని బెట్టింగ్ యాప్స్ అనలేం, కానీ ఆన్లైన్ గేమ్స్ పేరుతో దోచుకునే యాప్స్. ఇక పూర్తిగా దోపిడీయే పరమావధిగా ఉండే యాప్స్ ఇంకొన్ని ఉన్నాయి. ఆ బెట్టింగ్ యాప్స్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే కొన్ని బోనస్ పాయింట్స్ వస్తాయి. అంటే కొన్ని రోజుల పాటు లేదా కొన్ని గంటల పాటు ఆ యాప్స్లో మనం ఉచితంగా బెట్టింగ్ గేమ్స్ ఆడొచ్చు. ఆ బోనస్ పాయింట్స్ ఆవిరైపోయిన తర్వాత మెల్లగా మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు జమ చేయాలని అడుగుతారు. అలా మనం ఊబిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బుల్ని క్రెడిట్ చేయాలన్నా, గెలిచిన తర్వాత డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా చాలా ఈజీ. స్మార్ట్ ఫోన్ వాడటం పూర్తిగా తెలియని వారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి మోసపోవడానికి ఇదే ప్రధాన కారణం. బెట్టింగ్ ఆడే వాళ్ళు 2 రకాలు. ఒకటి నేరుగా తానే ఆటలోకి దిగడం, అంటే ఆన్లైన్ రమ్మీ, పేకాట లాంటివి అన్నమాట. ఇంకోటి అక్కడెక్కడో జరుగుతున్న మ్యాచ్లో మనం ఒక టీం తరపున పందెం కాయడం. పేకాటలో చేయి తిరిగిన వారు రమ్మీ వైపు వెళ్తారు. మిగతా వాళ్ళలో చాలామంది క్రికెట్తో ఈ రొంపిలోకి దిగుతారు. మొదట్లో ఇంటర్నేషనల్ మ్యాచ్లు, ఆ తర్వాత ఇండియా ఆడే ఇతర మ్యాచ్లు, IPL, ఇలా సాగుతుంది బెట్టింగ్. అంతవరకు ఓకే అనుకుంటే పొరపాటే. ఆ అలవాటే వారిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తుంది. ఎక్కడో ఇంగ్లాండ్లో కౌంట్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందో, లైవ్ గేమ్ అవునో కాదో మనకి తెలియదు. తెలియకుండానే మనం బెట్టింగ్లోకి దిగుతాం. బాల్కి ఎన్ని పరుగులు, 6కి ఎంత, వికెట్కి ఎంత, మెడిన్ ఓవర్కి ఎంత, ఇలా సాగుతుంది బెట్టింగ్. ఆ మాయలో పడిపోతే చుట్టూతా ఎవరున్నారో కూడా మనం గ్రహించలేం. అంతలో దానికి బానిస అవుతాం. క్రికెట్ మ్యాచ్లు లేని టైంలో యానిమేటెడ్ మ్యాచ్లకు కూడా బెట్టింగ్ ఆడాలి అనిపిస్తుంది. అలా మొదలైన ఆట కాస్త చివరకు రమ్మీ సహా ఇతర గేమ్స్ వైపు దారి తీస్తుంది. అర్థం పర్థం లేని గేమ్స్తో ఉన్నది కాస్త ఊడిపోతుంది. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు. బెట్టింగ్ యాప్స్లో ఒక కాలేజీ కుర్రాడు 1000 రూపాయలు నష్టపోయాడు అనుకుందాం. దాంతో అతడి పాకెట్ మనీ అయిపోయింది కదా, ఇక అతను ఆడడు కదా, సో అతను నష్టపోయేది ఏమీ ఉండదు కదా అనుకుంటాం. కానీ అక్కడే అసలు కథ మొదలవుతుంది. అప్పులు చేస్తాడు. ఆన్లైన్లో హామీ లేకుండా అప్పులిచ్చే యాప్స్లను ఇన్స్టాల్ చేసుకుంటాడు. ఆ తర్వాత మరింత ఊబిలో కూరికిపోతాడు. పలువురు ప్రైవేట్ ఉద్యోగులు, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయ్యాక అప్పులిచ్చే యాప్స్లో వీలైనంత తీసుకొని బెట్టింగ్ ఆడుతున్నారు. జీతాలను బుగ్గి చేసుకుంటున్నారు. బెట్టింగ్ వ్యసనం అంత ఈజీ వదిలేదుగా కాదు. ఇప్పటికే చాలా నష్టపోయాం, ఇకపై ఆ కర్మ ఎందుకు, అవి ఏ ఒక్కరికి అనిపించిందంటే నమ్మండి, ఎక్కడో పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకుంటాం అనే మాయలో బతుకుతుంటారు వారంతా. ఇప్పటికే చాలా అనుభవం వచ్చింది. ఈసారి ఆడితే గెలుపు మనదే అనుకుంటాం. ఆ స్టేజ్లో ఎవరు ఎంత మంచి చెప్పినా చెవికెక్కదు. అప్పులు తీసుకొని వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం, ఆ వచ్చిన డబ్బుతో మిగతా అప్పుల్ని తీర్చేద్దాం అనే భ్రమలో ఉంటారు. పూర్తిగా మునిగిపోతారు. ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా ఉంది. అప్పులు పెరిగిపోయిన తర్వాత వాటిని తిరిగి సంపాదించిన సొమ్ముతో తీర్చడం అసాధ్యం అని వారికి అర్థమవుతుంది. అంటే ఆ అప్పులు తీర్చాలంటే తిరిగి బెట్టింగ్ ఆడాల్సిందే అనే మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతారు. అందుకే బయటకు రాలేదు. పైగా వీటికి తోడు సెలబ్రిటీల ప్రమోషన్ కూడా మనపై బలంగా పనిచేస్తుంది. ఫలానా స్టార్ హీరో చెప్పాడంటే ఆ ప్రోడక్ట్కి ఓ వాల్యూ ఉంటుంది. ఆ యాప్లో మోసాలు జరగవు అని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఇక నోట్ల కట్టలు ముందు పెట్టుకొని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు మరి ఓవర్ యాక్షన్ చేస్తూ చెప్పే మాటల్ని కూడా కొంతమంది నిజం అనుకుంటారు. కేవలం వారు ప్రచారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ బెట్టింగ్ ఆడి కాదు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఫైనల్గా ఒక్క విషయం గుర్తుంచుకోండి, డబ్బులు ఊరికే రావు.
బెట్టింగ్ యాప్స్ వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడరు, ఎవ్వరు ఇవ్వరు కూడా. మన దగ్గర ఉన్న డబ్బులు కాజేయడమే వాడి కర్తవ్యం. ఎవరో ఎక్కడో గెలిచాడని, కోట్లు పోగేశాడని జరిగే ప్రచారం అంతా పచ్చి అబద్ధం. బెట్టింగ్ ఆడి డబ్బులు గెలిచిన వాళ్ళెవ్వరూ లేరు, జీవితం నాశనం చేసుకున్న వాళ్ళు తప్ప. అందుకే బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. కనీసం ఆ యాప్స్ పేర్లేంటి అని తెలుసుకునే ప్రయత్నం వద్దు. ఆ ఆసక్తి ఉంటే అక్కడి నుంచే మొదలవుతుంది జాగ్రత్త.